నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ అనాలిసిస్. స్పెషల్ అనాలిసిస్లో ఈరోజు మనం ఒక ఆడపిల్ల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అన్వాంటెడ్ హెయిర్, మూతి మీద అన్వాంటెడ్ హెయిర్ వచ్చిన ఒక ప్రతిభ ఉన్న ఒక ఆడపిల్ల ఏ విధంగా ట్రోల్ చేయబడింది, దాన్ని ఎదుర్కొని ఏ విధంగా ఆ ఆడపిల్ల మళ్ళీ చరిత్ర సృష్టించి రికార్డు సృష్టించింది అనే దాని మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆమె పేరు ప్రాచీ నిగమ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్ జిల్లా. అయితే ఆమె 2024 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 మంది విద్యార్థుల్లో 98.5% పర్సెంటైల్తో 600 మార్కులకి 591 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచింది. ఎలా? 1,00,000 మంది విద్యార్థుల్లో. అయితే ఆమెను ప్రతిభను గుర్తించారా? ఎంత దౌర్భాగ్యం అంటే ఆమెకున్న ఆత్మవిశ్వాసాన్ని, అలాగే ఆమెకున్న ప్రతిభను గుర్తించలా, ఆమెకు వచ్చిన మార్క్స్ గుర్తించలా, ఆమెకు వచ్చిన కష్టాన్ని గుర్తించలా. 2024లో ఏం చేశారు అంటే మీసాల పిల్ల అనే ట్యాగ్లైన్ ఇచ్చారు. నువ్వు చూస్తాకే అమ్మాయిలా లేవు, అబ్బాయిలా ఉన్నావు, ఇలా రకరకాలుగా ట్రోలింగ్ గురైంది. అయితే ఆ టైంలో ఆమె ఆలోచించిన మాట ఏమిటో తెలుసా? అరే, అనవసరంగా నేను టాపర్ అయ్యాను, నన్ను నేను కించపరుచుకునేలా చేసుకున్నానా, ఏంటిది అని చాలా బాధపడ్డారట. అయినా సరే మళ్ళీ తనకు తాను ధైర్యం చెప్పుకొని, నా బాహ్య సౌందర్యం చూశారు కానీ నా అంతర ఆత్మవిశ్వాసాన్ని చూడలేకపోయారు, నేను మళ్ళీ నేనేంటో చూపిస్తా అన్న ఉద్దేశంతో ఆవిడ ఏం చేశారు అంటే తనకు తాను సమాధానం చెప్పుకుంటూనే వాళ్ళందరికీ కౌంటర్ ఇచ్చారు. ఏమని అంటే, నాకు ఈ మీసాలు పెద్ద అడ్డేం కాదు, మీకు విషయం తెలుసా, ఈ మీసాలతో నేను చాలా కంఫర్ట్గా, హ్యాపీగా, అందంగా ఉన్నా, మీరు చూడాల్సింది నా ప్రతిభను, నా బాహ్య సౌందర్యాన్ని కాదు అంటూ కౌంటర్ ఇచ్చేసి పక్కకెళ్ళిపోయారు. సరే, వాళ్ళందరూ ట్రోల్ చేశారు కదా, ఇంకా ఒక మూల కూర్చొని ఏడుద్దామా అని అనుకోలే. ఆవిడ ఏం చేశారు అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 91.2% సాధించి మళ్ళీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. చూసారా? ప్రతిభను కించపరిచేలా మీరు ఎంత ప్రయత్నం చేసినా, అంటే సోషల్ మీడియాలో ఏది ట్రోల్ చేయాలి, ఏది ట్రోల్ చేయకూడదు అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆమె ప్రతిభను గుర్తించడం పోయి ఆమె బాహ్య సౌందర్యాన్ని టార్గెట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీ ఇళ్లల్లో ఆడపిల్లలకు రావా అవి అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏ ఆడపిల్లలకైనా వస్తున్నాయి. తినే ఆహార పదార్థాలు కావచ్చు, పర్యావరణానికి సంబంధించి కాలుష్యం వల్ల కావచ్చు, లేకపోతే బాడీలో ఉండేటటువంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కావచ్చు. అంతేగాని అది వ్యక్తిగత తప్పిదం అయితే కాదు. అదేదో వాళ్ళేదో పాపం చేసినట్టుగా మీరు వాళ్ళ బాహ్య సౌందర్యాన్ని ఎలా విమర్శిస్తారు? ఆ అమ్మాయి ఎలా ఫోకస్ అయింది? రాష్ట్రానికి సంబంధించి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, అదొకటే చూడాలి కానీ బాహ్య సౌందర్యం గురించి మీరు ఎలా మాట్లాడతారు? ఒక్కసారి మినిమం కదా ఆలోచించాల్సిన విషయం కదా. అయితే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఇందాక చెప్పినట్టు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది. అది శరీరం చేసిన తప్ప, ఆమె చేసిన తప్ప అంటే ఎవరు చెప్తారు? ఎవరు మాత్రం చెప్తారు? ఇప్పుడు నువ్వు ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతుంటే కొంతమంది స్మోకింగ్, కొంతమంది డ్రింకింగ్, ఇలా రకరకాలుగా కొని తెచ్చుకుంటున్నారు. మరి వాళ్ళు మరణం పాలవుతున్నారు కదా, వాళ్ళకేమైనా చెప్పగలుగుతున్నారా నువ్వు చేతులారా చేసుకున్నావు అని? అటువంటి వాళ్ళని విమర్శించరు, అటువంటి వాళ్ళ గురించి మాట్లాడరు. కానీ ఇటువంటి వాళ్ళు చెయ్యని తప్పుకు కూడా వాళ్ళని శిక్షించే విధంగా ఈ విధంగా ట్రోల్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇటువంటి ఆడపిల్లలు ఎంతోమంది ఈ అన్వాంటెడ్ హెయిర్కి సంబంధించి బాధపడుతున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పిదం ఏంటో తెలుసా? వాళ్ళు ఎటువంటి తప్పిదం చేయలేదు, వాళ్ళు తప్పిదం చేశారు అనేలా మీరు ట్రోల్ చేసి వాళ్ళని బాధ పెట్టడమే మీరు చేస్తున్న తప్పు. కాబట్టి ఇక నుంచైనా మారండి, ఇటువంటి ట్రోలింగ్ ఆపేయండి. ఆ అమ్మాయి 10th క్లాస్లో ఏ విధంగా సాధించిందో, స్టేట్ రికార్డ్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, స్టేట్ టాపర్ ఎలా అయిందో, ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి కూడా సేమ్ అదే విధంగా ఆత్మవిశ్వాసంతో ముందుకొచ్చింది. ఇలాంటి బాహ్య సౌందర్యాన్ని చూసి మురిసిపోయే వాళ్ళు చాలామంది నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మీరు గుర్తించాల్సింది బాహ్య సౌందర్యం కాదు, అంతరంలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని, అట్లాగే వాళ్లకున్న పట్టుదలను గుర్తించాల్సిన అవసరం ఉంది. సో ఇది పర్టికులర్గా ఎందుకు తీసుకొచ్చాను అంటే చాలామందికి కూడా సోషల్ మీడియాలో ఏది ట్రోల్ చేయాలి, ఏది ట్రోల్ చేయకూడదు అనేది కనీసం తెలియట్లా. ఇప్పుడు అమ్మాయికి పెట్టారు తెలుసా, మీసాల పిల్ల అని. మీ ట్యాగ్ లైన్స్ ఏమైపోయినాయి? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆ అమ్మాయి మళ్ళీ 91.2% పర్సెంటేజ్ సాధించింది అంటే ఎంత గొప్ప విషయం. ఇప్పుడు ట్రోల్ చేయండి, పలానా అమ్మాయి ఇలా ఇంటర్మీడియట్లో ఇంత పర్సెంటేజ్ సాధించిందని ఇవి చెప్పుకోవాలి ఘనత. ఎందుకంటే ఆమెను చూసి 10 మంది ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి కాబట్టి. సో చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.